India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఆ గౌరవం ఇయాల నా గెలుపు మీరు ఇచ్చిన తీర్పు ఇయాల సింగరేణి కార్మికుడికి ఈ ప్రాంతంలో ఉన్న అనేక కార్మికులందరికీ కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, చాలా గొప్ప విజయాన్ని ఇచ్చినారు, నాకు బాధ్యత పెంచినారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా, ఏ అమ్మ కనబడ్డా, ఏ కుటుంబంలో పోయేవాళ్ళు ఆ మహిళ నాకు తెలియకున్నా కూడా చిరునవ్వుతో చూసే చూపు, ఆ చల్లని నవ్వుతో చూసే చూపు, నేను నీకు ఓటేసినా అని చెప్పి మాట్లాడే పద్ధతి ఇవాళ నాకు ఇంకా బాధ్యతను పెంచుతుందని చెప్తా ఉన్నా. ఇవాళ ఆ బాధ్యత ఖచ్చితంగా ఇలా ఈ ప్రాంతానికి ఏ పని చేయడానికైనా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినానో ఆ పోరాటం చేయడానికి నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పిన. ఇప్పటికే ఏ రోజైతే ఇక్కడ ఎన్నిక గెలిచిన తర్వాత మేము హైదరాబాద్లో ఒక క్యాంప్ ఉంటే ఆ రోజు నుంచే మొదలుపెట్టినా. మా రేవంత్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నిరంతరం కలిసినప్పుడు ఒక్క మాటని మాట్లాడుతూ ఉంటా. సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి. ఆ ప్రాంతంలో ఉన్న 6 గ్యారంటీలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికక్కడే అధికారులను పిలిపించి మా రాష్ట్రకు ఇదే మాదిరిగా చెప్పినారని మా రాష్ట్రకు సింగరేణి కార్మికుల పక్షాన గొప్ప తీర్పుతో వచ్చినాడు. సింగరేణి కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని బట్టి విక్రమార్క గారికి, అదే మాదిరిగా మా నాయకుడు, మాకు ఇవాళ జిల్లా మంత్రిగా ఉన్న మా అభిమాన నాయకుడు, మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో స్పీకర్ గారు ముంగట కూడా, అప్పటికి స్పీకర్ కాలే ఆయన, అక్కడ పిలిపించి ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ప్రైవేటీకరణకు పూర్తిగా విరుద్ధం, అండర్ గ్రౌండ్ మైన్ తీసుకురావాలి, సిమెంట్ ఇండస్ట్రీ తీసుకురావాలి. ఇవాళ కార్మికుడు వీళ్ళు కోరుకునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఇలా సింగరేణిని అప్పులప్పాలు చేసిన అధికారులు ఇలా రివ్యూస్ మీటింగ్ పెట్టి జవాబు అడుగుతా ఉంటే ఎవరికి జవాబు లేక మూసుకొని ఇలా ఏం చేయాలో, ఎంత మోసం చేసినాం, ఇలా తప్పు చేసామనే ఆలోచన అధికారులు ఇలా భయంతో గజగజలాడుతున్నారనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, రాబోయే తొందరలో కొన్ని రోజుల్లోనే సింగరేణి పూర్తి స్థాయిలో అగ్రస్థానంలో ఉంటుంది. ప్రైవేటీకరణ కాకుండా చేసేటువంటి మాట ముఖ్యమంత్రి పక్షాన మీకు చెప్తా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణ కాదు, ఇలా అండర్ గ్రౌండ్ మైన్ తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో మన తెలంగాణలో సింగరేణి కాపాడుతాం, లాభాల బాటలు తీసుకురావడం చేస్తాం. దానికి ముందు కార్మికుడి యొక్క రక్షణ కల్పించే కార్యక్రమానికి ప్రధాన బాధ్యత కల్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. నష్టాలు జరగకుండా చేసేటువంటి కార్యక్రమం, ఎలాంటి ప్రమాదాలలో ఏం జరగకుండా చేస్తున్న ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతామన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఇంకొక విషయం, ఇవాళ సొంతింటి కళ, ఇప్పుడే మిత్రులు వచ్చి చెప్తా ఉన్నారు, నాకు లెటర్ రాసి ముఖ్యమంత్రితో అధికారికంగా చెప్పమని. ఖచ్చితంగా చెప్పిస్తాం. మేము ఇవాళ మాట ఇస్తా ఉన్నాం, ప్రతి ఒక్క కార్మికుడికి సొంతింటి కళ నిజం చేస్తామనే మాట నిజం చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నా. గతంలో కూడా ఇస్తా, ఈ రోజు కూడా ఇస్తా. ఇప్పటికైనా సరే ఈ ప్రాంతంలో ఉండాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి, స్వయంగా వచ్చి నేనే ప్లాట్లు చేసిస్తా, తర్వాత పట్టాలు ఇప్పిస్తా. ఇది నా మాట. మాటలు చెప్పి తప్పించుకున్న వ్యక్తిత్వం కాదు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి. దాంతో పాటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.